అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము డిసెంబర్ 6 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అవకాశం వచ్చాక సిద్ధం కావద్దు, సిద్ధంగా ఉండి అవకాశాన్ని గెలుచుకో. ఎదురు చూసిన వారికి అదృష్టం నచ్చదు, ప్రయత్నించిన వారికి ఒంటరిగా రావడమే అలవాటు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 6, 2025 శనివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం. సూర్యోదయం 6:36 సూర్యాస్త సమయం 5:36 చంద్రోదయం 7:09 చంద్రాస్త సమయం 8:58 ఈరోజు తిథి విద్య డిసెంబర్ 6 రాత్రి 12:55 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 6 రాత్రి 9:25 వరకు ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మృగశిర డిసెంబర్ 5 ఉదయం 11:46 నుంచి డిసెంబర్ 6 ఉదయం 8:48 వరకు. తదుపరి ఆరుద్ర డిసెంబర్ 7 ఉదయం 6:13 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మిథున రాశి కిందకి వస్తారు. యోగం శుభ డిసెంబర్ 6 రాత్రి 3:48 నుంచి డిసెంబర్ 6 రాత్రి 11:45 వరకు శుభ ఉంటుంది. తదుపరి శుక్ర ప్రారంభమవుతుంది. కరణం తైతుల డిసెంబర్ 6 ఉదయం 11:08 వరకు. తదుపరి గరిజ డిసెంబర్ 6 రాత్రి 9:26 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 4:17 నుంచి సాయంత్రం 5:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుంచి ఉదయం 8:49 వరకు. రాహుకాలం ఉదయం 9:22 నుంచి ఉదయం 10:44 వరకు. గుళిక కాలం ఉదయం 6:37 నుంచి ఉదయం 7:59 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:01 నుంచి 5:49 వరకు. అమృతకాలం రాత్రి 9:17 నుంచి రాత్రి 10:43 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం అగంధుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, బ్రహ్మదండం ఏ యోధునికి వరంగా లభించింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు, అద్దె ఇంట్లోకి మారడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, బోరింగ్ పనులు నిర్వహించుకోవడానికి, అలాగే ఏదైనా కొత్తగా ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన వాటికి ఏమన్నా పరీక్షలకి అప్లై చేసుకోవడానికి అయితే ఈరోజు అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 6 ఉదయం 8:48 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 6 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.